అందరికీ నమస్కారం। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు విజ్ఞాపన పత్రాలు తీసుకుని దాన్ని పీజీఆర్ఎస్ ద్వారా ఆ గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా సమస్యల పరిష్కారం చేయాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం। అందులో భాగంగా ఇప్పటివరకు దగ్గర 335 ఫిర్యాదులు వచ్చినాయి। దాంట్లో దగ్గర 296 పరిష్కారం చేశాం, ఒక 20 పెండింగ్లో ఉన్నాయి। ఆ పెండింగ్లో కూడా ఆల్రెడీ 14 డిస్పోజల్ అయిపోయినాయి, ఒక 6 మాత్రమే అవి పెండింగ్లో ఎలిజిబుల్ కావు। అట్లాగే మళ్ళీ రీఓపెన్ చేసాం, 19 రీఓపెన్ చేస్తే అందులో 13 కూడా రిడ్రెసల్ అయిపోయింది, ఇంకా 6 మాత్రం ఉన్నాయి। 6 కూడా అక్కడ డిపార్ట్మెంట్స్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది। ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎవరన్నా ఏదైనా సమస్య చెప్పుకోవాలన్నా కూడా ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి। వాలంటీర్ని పెట్టి ఎవరన్నా సమస్య చెప్పుకోవాలంటే వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ మీద ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితులు చూసి ఆ రోజున భయపడిపోయి ఎవరు కూడా ముందుకు రాలే। కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం జవాబుదారీగా ఉంటూ ప్రతి వారం కూడా నియోజకవర్గ స్థాయిలో ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం। అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా వారి పరిధిలో వాళ్ళు తీసుకున్నారు। ప్రతి సోమవారం, ప్రతి శుక్రవారం లేదంటే ఒకరోజు అటు ఇటుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం। ఇందులో కొన్ని రెవెన్యూ సమస్యలు ఉంటున్నాయి, కొన్ని పోలీస్కి సంబంధించినటువంటివి ఉంటున్నాయి। ఎక్కువగా ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం చేసినటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల ఎక్కువ ఇళ్ల స్థలాల సమస్య కూడా ఉన్నాయి। ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మొన్ననే దగ్గర 2,60,000 ఇళ్ళు మొన్న ఇవ్వడం జరిగింది। అంటే దగ్గర అంతకుముందు మొదటి విడతలో ఒక 3 లక్షల చిల్లర ఇచ్చాం, మొన్న ఒక 2 లక్షల చిల్లర, దగ్గర 5.5 లక్షల ఇళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల లోపే ఇచ్చాం, 20 నెలల్లోనే ఇచ్చేసాం।